థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపైన పంచులు వేశారు రామ్ మాధవ్. మోదీ నేతృత్వాన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రత్యక్షమే లేదన్నారు. అందుకే ఫ్రంట్లు, టెంట్లు అంటూ కొత్త కూటములు కడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే బీజేపీ యొక్క జైత్రయాత్ర కొనసాగుతూ ఉన్నదో అదే విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్రను ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగిస్తుంది అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మిత్రులారా, 4 సంవత్సరాలు మోడీజీ యొక్క ప్రభుత్వం పూర్తయిన తరువాత దేశంలో మోడీ గారి నేతృత్వానికి దీటైనటువంటి ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉన్నది. అందుకనే ఫ్రంట్లు, టెంట్లు, ఒక ఆయన కలకత్తాలో మీటింగ్, ఇంకొక ఆయన ఢిల్లీలో ఈటింగ్, ఒక ఆయన థర్డ్ ఫ్రంట్, ఇంకొక ఆయన ఫెడరల్ ఫ్రంట్. సెకండ్ ఫ్రంట్ ఎవరండి? ఎవరికి తెలియదు. కొత్త ఫ్రంట్ల పేరుతో, కొత్త కూటముల పేరుతో మోడీ గారిని ఆపడానికి ఇంక వేరే మార్గం లేదు అనేటటువంటి నిస్సహాయ, అసహాయ స్థితిలో ఇవాళ ప్రతిపక్షాలు పడున్నాయి. మిత్రులారా, ఇదే మోడీ గారి యొక్క నేతృత్వ యొక్క విజయానికి అతి పెద్ద తార్కాణం. ఏపీకి ఇచ్చిన విభజన హామీలన్నీ నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు రామ్ మాధవ్. ఇప్పటికే 85% హామీలు పూర్తయ్యాయని, రైల్వే జోన్ పైన కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. 85% ప్రామిస్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. మిత్రులారా, దిస్ ఈజ్ నాట్ అబౌట్ పర్సంటేజ్. 100 కాదు, 150% ఆంధ్రప్రదేశ్ కోసము అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధం. మిత్రులారా, రైల్వే జోన్ కోసం అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సానుకూలంగా స్పందిస్తుంది. అందుకోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ పనిచేస్తుంది అని చెప్పి నేను మీకు స్పష్టంగా చెప్తూ ఉన్నా.